దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకు అంటే ఇంతకుముందు భాష అంతా కూడా గ్రాంధికంలో ఉండేది. అది మీకేమీ అర్థం కాదు. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. దానిలో ఉన్నటువంటి అర్థమైతే మాకు సినిమాలే కనిపిస్తాయి. ఆ భాష మాకు అర్థమవుతుంది కాబట్టి మేము ఎంఏ తెలుగు చదువుకున్నాం కాబట్టి వాళ్ళ భాష అంతా మాకు కళ్ళ ఎదుట సినిమాలాగా కనిపిస్తుంది ఆ పద్యాలన్నీ. కాబట్టి మాకు అది హ్యాపీగానే ఉంటుంది. కానీ సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన వ్యవహారిక భాషా ఉద్యమాన్ని చేపట్టారు. అసలు శాసనాలు కూడా ఒక పాటి తవ్వించాడు, ఒక ఈ చెరువు కట్టించాడు. ఇవి కూడా పద్యాల రూపంలోనే ఉన్నాయి. ఎక్కడా కూడా మీకు మామూలు భాష అనేది లేదు. ఆ విధంగా ఉండేది. ఇప్పుడు నన్నయ్య పద్యాలు మీరు వినే ఉంటారు, మీ మేడం వాళ్ళు చెప్తుంటారు కదా. ఏమన్నా అర్థమవుతుందా? ఏం అర్థం కాదు, చదవకుండా ఉంటారు. చదవమంటే ఒక్కళ్ళు కూడా చదవరు. వేమన పద్యాలు అయితే బాగా చదివేస్తారు, ఈజీ ఉంటాయి కాబట్టి. అలాగే సుర పొన్నల బొమ్మల కేటకులం కాచి బెడంగుగా పండినయా సహకారములం కదలి తరులం చూచు వినుల కింపెసగం వినుచు. మీకు ఏమర్థమైంది? ఏం అర్థం కాలేదు. భాష మాత్రం అర్థమైంది. అంటే ఆ పరిసరాలన్నీ కూడా కళతో చూస్తూ ఆ కణవ మహాముని ఆశ్రమానికి వచ్చినటువంటి దుష్యంతుడు చూస్తూ ఉన్నది. ఆ పద్యం కవిరాజు విరాజితం. కవిరాజు విరాజితం అంటే మీకు అర్థమవుతుందా? ఎంఏ చదివిన వాళ్ళకే తెలుస్తుంది. మీకు ఏం తెలుసు? ఉత్పలమాల, చంపకమాల, శార్దులం, మత్తేవం తెలుస్తాయి కదా. ఇవి 25 ఉంటాయి. అంటే ఎంఏ తెలుగు అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు పాస్ కావడం అనేది. తర్వాత మన భాషలో సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఉట్టిపడతా ఉంటాయి. ఇప్పుడు మీకు ఫాస్ట్ ఫుడ్స్ తెలుసు కదా, అందరూ ఇష్టపడేది అవే. కానీ అవే ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పడతాయి. అలా కాకుండా నించిన పంచదారలు, నేతులు, కాగులు, చక్కెర మండిగల్, వడల్, పూరుడల పాల మండిగల, రూపముని కరుదుగా విందు పెట్టు పరమాన చయంబులు వెంకటేశ్వర. అరిసెలు, నూనె పూరియలు, కాగులు, చక్కెర మండిగలు ఇలాంటి ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మనకు తెలుసా? అవన్నీ కూడా మనం తిని ఉండము. ఇంకా అవి వింటల్లోనే ఉన్నాం. పూల పేర్లు కానీ వీటి పేర్లు కానీ రాయల కాలంలో ఇంటి ముందు గంధం నీళ్ళతోటి కళ్ళాపు చల్లేవాళ్ళు. రిచ్ పీపుల్ అనమాట. ఇప్పుడు మనం పేడతో చదువుతాం. ఎందుకంటే అది ఏ జీవులు కూడా లోపలికి వస్తే ఇది తెలిసిపోతుంది. కాబట్టి మనుషులు సేఫ్టీగా బతకడానికి ఇవన్నీ కూడా ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఏర్పరిచింది. ఏ టైంకి తగ్గటువంటి ఫుడ్ ఆ టైంలో తీసుకోవాలని దేవుడి ప్రసాద నివేదనలో కూడా చెప్పారు. ఎండాకాలంలో ఏం పెట్టాలి, వానాకాలంలో ఏం పెట్టాలి, శ్రీరామనవమికి ఏం పెడతాం? వడపప్పు, పానకం పెడతాం. అదే గోదావరి పూజకి ఏం పెడతాం? కట్టి పొంగలు పెడతాం. అంటే ఆహార పదార్థాలు కూడా అదే. నేను అనేది మీకు ఒక హిందూయిజం గురించే కాదు, నేను క్రిస్టియానిటీ కూడా చాలా, మీ మేడం గారితో పాటు నేను చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యేదాన్ని. ఏదైనా భక్తి ఉంటే కంపల్సరిగా విజయం అనేది సాధిస్తాం. భక్తి లేకపోతే విజయం రాదు. ఇది ఏ భక్తి అయినా కావచ్చు. మీరు ఖురాన్ చదవండి, లేకపోతే బైబిల్ చదవండి, భగవద్గీత చదవండి. పెద్దవాళ్ళ ఎట్ల గౌరవము, భక్తి ఉంటే మీరు ఆర్డినరీ స్టూడెంట్ అయినా కూడా మంచిగా ఎదుగుతారు. అంతేగాని మనం భక్తి లేకుండా నేను కాలేజీ ఫస్ట్ వస్తున్నా, స్టేట్ ఫస్ట్ వస్తున్నా అంటే అది ఎక్కడో ఒక చోట కుంటు పడతారు. ఇంకోటి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా ఏమి చదివేవి లేవనుకుంటాం. మేము ఇప్పుడు కూడా పరీక్షలు రాస్తానే ఉన్నాం. పరీక్షలు రాస్తున్నాం. ఒక తెలుగు లెక్చరర్ ఇంగ్లీష్ పీపీటీ చెప్పమన్నారు, నేను నాక్ పీపీటీ. కానీ చదువు ఇంగ్లీష్ మానేసి దాదాపు నేను 30 సంవత్సరాలు అయిపోయింది. ప్రిన్సిపల్ అయినాక నేను చెప్పనంటే కుదరదు. ఆ పోస్ట్కి వచ్చాం కాబట్టి దాన్ని అంతా కూడా మళ్ళీ మనం మన్నం చేసుకోవాలి. ఏదైనా సరే మనం ధైర్యంగా చెప్పగలమంటే ముందుకు వెళ్ళగలం. అంతేగాని నాకు ఇది రాదు, నేను ఇక్కడే ఆగిపోతాను అంటే అక్కడే ఆగిపోతాం. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది. కంపల్సరిగా మీ జీవితాల్లో ఎదగాలంటే మీ మేడం డిసిప్లైన్కి మారిపోయాడు. నేను మేడం ముఖస్థుతి కోసం చెప్పడంలా, ఇందాక రాగానే ముందు ఎన్సీసీ వాళ్ళని నిలబడమన్నారు. మేడంతో నేను చాలా కాలం పనిచేశాను. మామూలుగా మా ఇద్దరికి పేరు కేవీఆర్ సిస్టర్స్
అని. ఎప్పుడన్నా ఇదొస్తే ఇద్దరు ఏదన్నా అనుకునే వాళ్ళమే కానీ మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళబోయే లోపు మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. అంటే మనుషుల మధ్య విభేదాలు చిన్న చిన్నవి వస్తుంటాయి, అది విషయం పట్లే కానీ మనుషుల పట్ల కాదు. అట్లా స్నేహాన్ని కూడా మీరు స్నేహితులు తొందరగా వదులుకుంటారు. అందరూ అమ్మని నాన్ని వదులుకోం, కానీ ఫ్రెండ్తో పర్లేదనుకో ఇక మాట్లాడం, ఇక తిప్పుకుంటాం కదా. కాదు, అమ్మతో నాన్నతో ఎలా ఉంటామో, అక్కతో చెల్లితో ఎలా ఉంటామో మన స్నేహితులతో కూడా అలాగే ఉండండి. మీరు పలకరించారనుకోండి,